అంటాడు, సీతాపహరణం చెయ్యి అన్నాడు. అంటే మారీచుడు అన్నాడు, ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు, అంత తేలిక అనుకుంటున్నావు, ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా? సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే, సీతమ్మ ఏడిస్తే, సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్క పడితే, రావణ నువ్వు ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో. వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తమ్మ కృధారామ విప్రియం. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ. మారీచుడు చెప్పాడు ఈ మాట, రాముడు రాశీభూతమైన ధర్మము అని. రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా, కట్టి కుడిపేస్తుంది అది. అలా ఇలా నిన్నొక్కడనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో, అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన నాడు తెలుస్తుంది. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ. భార్యలు, బిడ్డలు, నిన్ను నమ్ముకున్న సైనికులు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి. నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు. ఒక్కొక్క తల తరుగుతుంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు. నిలబడి శభాషను సంతోషిస్తారు. చచ్చాడు రా పాపాత్ముడు. ఆ రోజు తెచ్చుకో, రాముడి జోలికి వెళ్ళాలి.